ముఖ్యంగా మనం గమనిస్తే అన్నమాచార్యులు వారు వెంకటేశ్వర స్వామిని మరియు అమ్మవారిని పొగడడం మనం ఎక్కువగా గమనిస్తాం. అదే రీతిలో అమ్మవారిపై ఎన్నో కీర్తనలు రాశారు అన్నమాచార్యులు వారు. చక్కని తల్లికి చాంగుబల అంటూ ఒక మంచి భరతనాట్య నృత్య ప్రదర్శన ఇవ్వబోతుంది ఈ చక్కని తల్లి. చూసి ఆశీర్వదిద్దాం. రమణ గోవింద హరి. నిన్న మనం రామాయణం గొప్పతనం గురించి తెలుసుకున్నాము కదా. ఈరోజు మనం పుండరీకుని గురించి తెలుసుకుందాం.
పుండరీకుడు వృద్ధులైన తల్లిదండ్రుల పాదసేవ చేసిన తర్వాతనే భోజనం చేసేవాడు. వారు నిద్రించే వరకు నిద్రించేవాడు కాదు. ఒకరోజు పుండరీకుని పరీక్షించడానికి పాండురంగుడు వచ్చి పుండరీక అని పిలుస్తాడు. పుండరీకుడు అయినా సరే వాళ్ళ తల్లిదండ్రుల పాదసేవ చేస్తూనే ఉంటాడు. వెంటనే గురువుగారు వచ్చి పుండరీక అని పిలుస్తాడు. వెంటనే గురువుగారు వచ్చి పుండరీక వచ్చినది ఎవరో తెలుసా? సాక్షాత్తు విష్ణుమూర్తి అని అంటారు. పుండరీకుడు అయినా సరే వాళ్ళ తల్లిదండ్రుల పాదసేవ చేస్తూనే ఉంటాడు. ఈ కథ నుండి మనం తెలుసుకున్న నీతి ఏమిటి? దేవుడైనా సరే తల్లిదండ్రుల తర్వాతనే అని తెలుసుకోవాలి. ఇక సమయం మించిపోయింది. మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి. గోవిందా గోవిందా గోవిందా.